మేడం, తండ్రి కొడుకుల విషయంలో ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో, మోహన్ బాబు గారితో గొడవ మంచు మనోజ్కి ఇప్పుడు ఒక తలనొప్పిగా మారితే, తన భార్య అయినటువంటి భూమా మౌనికారెడ్డి అంశం కూడా మరొక తలనొప్పిగా మారిందని, భూమా మౌనికారెడ్డికి చిల్లి గవ్వివ్వను అంటూ తేల్చి చెప్పినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే ఇటు భార్య తరపు ఆస్తి తగాదాలు ఉన్నాయి, ఇటు తన తరపు తన కుటుంబంతో కూడా ఆస్తి గొడవలు ఏవైతే ఉన్నాయో వాటితో మనోజ్ సతమతం అవుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు నిజంగా మనోజ్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? అసలు అక్కడ అఖిలప్రియ అన్నంత మాత్రాన జరగదండి. ఎందుకంటే వాళ్ళకి వారసత్వంగా చాలా ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులు 3 పిల్లలకి పంచవలసిందే. ఆడపిల్లలకి జగత్ విఖ్యాత రెడ్డికి 3కి పంచాల్సిందే. అక్కడ తల్లిదండ్రులు లేరు కాబట్టి చెప్తున్నా. ఒకవేళ తల్లిదండ్రులు ఏదన్నా విల్లు రాసి చనిపోతే కూడా ఏవైతే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సమానంగానే పంచాలి. ఎగ్జాక్ట్లీ. ఎగస్ట్రాలు నేను వీళ్ళకి ఎక్కువ ఇస్తాను వాళ్ళకి ఎక్కువ ఇస్తాను అంటే నడవదు. అయితే ఇక వాళ్ళ స్వార్జితానికి ఏమన్నా వీలునామాలు కేవలం అఖిలప్రియకే ఇమ్మని ఎక్కడా రాస్తారని నేను అనుకోను. వాళ్ళకి 3 పిల్లలంటే వాళ్ళకి ఇష్టమే, వాళ్ళు ఆ విధంగా లేదు ఇవన్నీ నేను ఎక్కువ మేనేజ్ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం వాటా ఎక్కువ తీసుకుంటానంటే తీసుకోవచ్చు, కానీ అసలు మొండి చేయి చూపిస్తానంటే మటుకు అది కుదరదు. కానీ ఏదైనా కానీ అక్కడ కూడా కొంచెం మౌనికారెడ్డికి ఆ పుట్టింట్లో కూడా కాస్త ఇబ్బందులు ఉన్నాయి అనే మాట అయితే వాస్తవం. అంటే ఆర్థికంగా భూమా మౌనికారెడ్డికి మద్దతు తెలపట్లేదు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. కావచ్చు, జరగవచ్చు. ఏదేమైనా ఒకటైతే వాస్తవం, ఇప్పుడు వాళ్ళిద్దరు అంత బతకలేని స్థితిలో అయితే లేరు, మౌనిక కానీ మనోజ్ కానీ. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే చాలామంది చాలా ఈజీగా మోహన్ బాబుతో సహా మౌనికారెడ్డి మీద దాడి చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఓకే. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచే జరుగుతున్నాయని, అంటే అసలు తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు రావడానికి కారణమే భూమా మౌనికారెడ్డి అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. కొంతమంది చాలా సినీ పెద్దలుగా చలామణి అవుతున్న వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మాటలు. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళనే విమర్శిస్తారు వాళ్ళు. ఓకే. వాళ్ళకి చాలా చవకగా దొరికేది ఆడవాళ్లే. ఇప్పుడు నరేష్ పవిత్ర లోకేష్ విషయంలో లెజిటిమేట్ వైఫ్ ఉన్న రమ్యని ఆ పెద్ద మనిషి రమ్యనే బ్లేమ్ చేశాడు. అలాగే సమంత నాగార్జున ఫ్యామిలీ విషయంలో సమంతానే తప్పు పెట్టాడు ఆయన. ఇప్పుడు కూడా మౌనికాని తప్పు పడుతున్నాడు. ఇవన్నీ మాట్లాడుతున్నారని నన్ను తప్పు పడతాడు ఆయన. ఓకే. ఆ పెద్ద మనిషి మరి ఒంటికి వయసు వస్తే సరిపోదు, బుర్రకు కూడా వయసు రావాలి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, ఎందుకు ఆడవాళ్ళనే ఇంత ఇదిగా ఆడవాళ్ళ మీదకి నువ్వు ఇంత దౌర్జన్యంగా వస్తావు అంటే ఆడవాళ్ళ దగ్గర హక్కులు ఉండవనా, లేకపోతే వాళ్ళకి పవర్ ఉండదనా, వాళ్ళు పవర్లెస్ అని నువ్వు వాళ్ళ మీద ధ్వజం ఎత్తుతావా? అంటే నీకు ఓ పక్కన నరేష్ దగ్గర ఆస్తులు ఉన్నాయి కాబట్టి నరేష్ కరెక్టు, నాగార్జున దగ్గర ఆస్తులు ఉన్నాయి కాబట్టి నాగార్జున కరెక్టు, మోహన్ బాబు దగ్గర ఆస్తులు ఉన్నాయి కాబట్టి మోహన్ బాబు కరెక్టు. ఇట్లా మీకు ఇదే పోయే కాలం ఏది న్యాయం అయితే అది మాట్లాడండి. ఇప్పుడు నరేష్ నీకు ఎట్లా నచ్చాడు? భార్య ఉండగా భార్యకి విడాకులు ఇవ్వకోకుండా ఇంకొక పరాయి స్త్రీతో కలిసి ఉంటున్న నరేష్ నీకు మంచోడు. అలాగే కుటుంబం అన్నాక పేచీలు ఉంటాయి. కేవలం సమంతదే తప్పు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఒక సినిమా పోతే సమంత వల్లే సినిమా పోయిందని ఎంతవరకు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఈ ఇంట్లో, మోహన్ బాబు, నిర్మల, అలాగే విష్ణు భార్య, మనోజ్ భార్య, పైగా కొంతమంది రాజ్యాంగేతర శక్తులు లాంటి వినయ్ లాంటి మనుషులు ఉన్నారు అక్కడ. ఇంతమంది ఉండగా మౌనికారెడ్డిదే తప్పు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే వీళ్ళందరిలోకి పవర్లెస్గా అమ్మాయి కనిపించింది కాబట్టి అమ్మాయి మీద దాడికి వెళ్ళిపోతావు నువ్వు. అందుకని ఇట్లాంటి వాళ్ళ వల్ల కూడా గొడవలు పెరుగుతాయి. ఇట్లాంటి వాళ్ళ వల్ల కూడా గొడవలు పెరుగుతాయి. సరే, ఇదంతా ఇలా ఉంటే ఎవరేం మాట్లాడారనేది వేరు కాసేపు పక్కన పెడితే అసలు వాళ్ళకి కొంతన్న వివేకం ఉండాలి, విచక్షణ ఉండాలి, మాట్లాడే వాళ్ళకు ఉండాలి. అసలు వాళ్ళకు కూడా ఈ గొడవలు ఇట్లా రోడ్డు మీదకి అవ్వటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశం ఉండాలి.
ఈ విషయంలో ఏది ఏమైనప్పటికీ కూడా మోహన్ బాబు కలెక్షన్ కింగ్గా, సక్సెస్ఫుల్ మ్యాన్గా, ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టి ఒక డ్రిల్ మాస్టర్గా సినిమాల మీద ఆసక్తితో వచ్చి తినక కష్టాలు పడి ఇవాళ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తికి తన కొడుకుల మధ్య సయోధ్య కుదిర్చే విషయంలో ఎక్కడ ఎందుకు పొరపాటు జరిగింది అని ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఎప్పుడైతే మన మనసుతో ఆలోచించకుండా, మన తెలివితో ఆలోచించకుండా చెప్పుడు మాటలు వింటాము, కొంతమంది స్వార్థంతో మనకి చెప్పే మాటల వల్ల మనం ఎలా మోసపోతాము, దానివల్లనే వచ్చింది ఇదంతా. ఓకే. ఇప్పుడు విష్ణు తండ్రిని కొంచెం అదుపులో పెట్టుకోవాలని మానసికంగా ఆలోచన చేసి తండ్రికి ఇష్టమైనట్టుగా మాట్లాడుతూ, తండ్రికి ఇష్టమైనట్లుగా నటిస్తూ, తండ్రి పెత్తనాన్ని ఇష్టంగా భరిస్తున్నట్లుగా యాక్షన్ చేసి ఇవన్నీ మనోజ్కి చేత కాదు. అందుకని తండ్రిని ఆకట్టుకుని తండ్రి ద్వారా కాలేజీలో వచ్చే ఆదాయంతో సినిమాలు తీపించుకుంటా అతను తన పబ్బం తను గడుపుకుంటున్నాడు. ఇప్పుడు మాకెందుకు ఈ ఇండియాలో ఈ గోళలు ఇవన్నీ అనుకున్నారో ఏమో తెలియదు, దుబాయ్ వెళ్ళి స్థిరపడ్డారు. ఇప్పుడు మనోజ్ చెప్పేది ఏంటి అంటే, లక్ష్మి బాంబేకి వెళ్ళిపోయింది, ఆయన దుబాయ్కి వెళ్ళిపోయాడు. ఈ వయసులో ఇప్పుడు ఆ అమ్మాయికి చూస్తే తల్లిదండ్రులు లేరు, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, మౌనికారెడ్డి. ఈ టైంలో తల్లిదండ్రితో కలిసి ఉండటం కరెక్టు అని చెప్పి చెప్పారు. చెప్తే సరే, ఆ అమ్మాయి కూడా అన్నదంట, ఒక్కసారి ఈ మాట వినొచ్చు కదా, మంచిదే కదా, మంచి విషయమే కదా ఇది అంటే వెళ్ళి అక్కడ ఉండటం మొదలెట్టారు. డెలివరీ అయ్యింది, పాప పుట్టింది. అయితే ఎక్కడున్నా చక్రం తిప్పొచ్చు, ఫోన్లు ఉన్నాయి కదా, ఎక్కడున్నా చక్రం తిప్పొచ్చు. ఈ ఇంట్లో టెస్ట్ వేసేస్తాడేమో మనోజు, తండ్రికి ఎక్కడ దగ్గరైపోతాడు అని చెప్పి ఈ వినయ్ ద్వారా, అక్కడున్న పని వాళ్ళ ద్వారా మనోజ్ని హెరాస్ చేయడం మొదలెట్టారు. అంటే ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య విభేదాలకి, అంటే ఇటు మోహన్ బాబు గారికి మనోజ్కి మధ్య మనస్పర్ధలు రావడానికి కారణం కర్త కర్మ క్రియ అంతా మంచు విష్ణు గారే. మంచు విష్ణునే. ఓకే. మంచు విష్ణు చేయబట్టే ఇవన్నీ జరిగినాయి. ఎందుకంటే ఏవో విభేదాలు పక్కన పెట్టేసేసి ఆ ఇంట్లో ఉందాము. మోహన్ బాబు కూడా నాకు 78 ఏళ్ళు అని చెప్తున్నాడు. ఆ వయసులో ఎవరో దగ్గర లేకుండా ఉండాల్సిన అవసరం ఏంటి అనుకొని వెళ్ళి అక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు తండ్రి ఇంట్లో ఉంటే అతనికి హక్కు ఉంది కదా. కానీ అక్కడ మహల్ రాజకీయాలు అంటారు వీటిని. ఏ పెద్ద ఇంట్లో ఏం జరిగినా సరే మహల్ రాజకీయాలు ఉంటాయి. మీరు ఎక్కడన్నా చూడండి, అసలు వాళ్ళకన్నా కొసరోళ్ళ పెత్తనం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నరేష్ ఇల్లు ఉంది, నరేష్ ఇంట్లో మేనమామలు ఉంటారు. ఓకే. విజయ నిర్మల గారు ఉంచుకున్నారు. ఈ మేనమామలకి, నరేష్ మేనమామలకి ఏముంటుంది, అక్క చెల్లెలింట్లో అక్కింట్లో మనం ఉంటున్నాము కాబట్టి మన స్థానం సరిగా ఉండాలి అంటే మనం మంచిగా ఉన్నట్లు ప్రొజెక్ట్ చేసుకోవాలి. అందుకని ఆ వచ్చిన కోడళ్ళని ఇక్కడే కాదు, మనం సినిమాలో చూపించేది కూడా చాలా చోట్ల వాస్తవం. పెద్ద పెద్ద జమీందారుల ఇళ్లలో కూడా కోడళ్ళని పంపించేస్తుంటారు. ఎవరయ్యా పంపిస్తారు అంటే అత్తగారు మంచిగానే ఉన్నట్టు కనిపిస్తుంది, మామగారు మంచిగానే ఉన్నట్టు కనిపిస్తారు. ఈ అత్తగారు తాలూకు చుట్టాలో మామగారు తాలూకు చుట్టాలో అక్కడ పెత్తనం చేస్తూ ఉంటారు. సూర్యకాంతం లాంటి వాళ్ళు అగ్గిరా చేస్తారు. రాజేస్తే ఎవరో జ్వాలను వెలిగించారు, వేరెవరో దానికి బలైపోయారు అన్నట్లు బలైపోతుంటారు. చాలా ఇళ్లలో ఇది సర్వసాధారణం. ఇక్కడ కూడా అట్లాంటిదే జరిగింది. అసలు ఈ వినయ్ అనే అతను ఎవరు? ఈ వినయ్ అనే అతను ఎవరంటే, ఈ 24 ఫ్రేమ్స్ అని చెప్పి ఈ పెద్ద మనిషి ఆడమ్ సినిమాలు రిలీజ్ చేయడం, ప్రొడక్షన్ చేయడానికి ఈయన ఒకటి పెట్టుకున్నాడు. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. దానికి CEO ప్లస్ వాటాదారుడు కూడా అంట అతను ఇంటి వ్యవహారాలన్నీ అతను చక్కబెడుతున్నాడు, కాలేజీ వ్యవహారాలు అతను చక్కబెడుతున్నాడు. అతను ఇలా అవకతవకలు జరుగుతున్నాయి, మనకు చెడ్డ పేరు వస్తుంది అని మనోజ్ అంటే
ఇప్పుడు ఇంట్లో కూడా ఉంటున్నాడు కదా, మనోజ్ మోహన్ బాబుకి ఎక్కువ చెప్పే అవకాశం ఉంటుంది కదా, అందుకని ఇక్కడ స్ప్లిట్ తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లోంచి పంపిస్తే కానీ, ఈ విభేదాలు సృష్టిస్తే కానీ మన ఆటలు మనకు సాగవు అని చెప్పి ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఈ విషయాల్లో. ఈ 2-3 రోజుల నుంచి వాళ్ళు బయట పెడుతున్న విషయాలు చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. అవి అనవసరంగా మౌనికా రెడ్డిని బ్లేమ్ చేయటం. మోహన్ బాబు కూడా అదే, భార్య అంటే ఏ మాట అంటే ఎవరికి ఆత్మగౌరవానికి దెబ్బ తగులుతుంది, ఎవరి ఆత్మస్థైర్యం ఏ మాట అంటే దెబ్బతింటది, ఒక మగవాడి ఆత్మ స్థైర్యము ఆత్మ విశ్వాసము ఎక్కడ దెబ్బతింటదంటే, నువ్వు పవర్లెస్, నువ్వు పెళ్ళాం మాట వింటున్నావు అంటే చాలు వీళ్ళు ఆంజనేయుళ్ళు అయిపోతారు అన్నమాట. నేను పెళ్ళాం మాట వింటేంటి, అవసరమైతే నా పెళ్ళాన్ని కొడతాను చూడండి అని చెప్పి అందరి ముందు పెత్తనం కోసమైనా పెళ్ళాన్ని కొట్టే మొగుళ్ళు ఉంటారు. ఇలా అగ్గిరాజేస్తున్నారు. ఇప్పుడు నిన్న మోహన్ బాబు ఒక వీడియో రిలీజ్ చేసిన దాంట్లో కూడా ఇదే చెప్తున్నాడు. భార్య మాటని చెడిపోయాడు వీడు, తాగుబోతు అయిపోయాడు, ఆత్మస్థుతి పరనింద వీడియో మొత్తం. ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా మరిగిపోతుంది అనమాట రక్తం. మనకే అలా అనిపిస్తే మనోజ్కి ఇంకెట్లా అనిపించాలి? నువ్వు ఈ రోజున ఒక పెద్ద మనిషిగా వచ్చి ఇంటి పెద్దగా నువ్వు మీ నలుగురు కూర్చున్నప్పుడు మీరు ఏమన్నా మాట్లాడుకోండి, పబ్లిక్ ఒక మెసేజ్ పంపించేటప్పుడు నువ్వు ఆ పిల్లోడిని అంత నిందిస్తుంటే ఆ పిల్లోడు మళ్ళీ నీకు దగ్గర ఎట్లా అవుతాడు? అసలు ఆ పిల్లోడిని దగ్గర చేసుకుందాం అనుకుంటున్నావా, దూరం నెట్టేయాలనుకుంటున్నావా? దూరం నెట్టేయాలనుకుంటేనే ఇలాంటి మాటలు వస్తాయి. ఓకే, ఇలాంటి సందర్భాల్లో ఒక గ్యాస్ లైటింగ్ చేస్తున్న పరిస్థితి. ఓకే, మనోజ్ని ఉన్న చోట ఉండనివ్వకోకుండా బలహీనుడిని చేసేసి అందరూ కలిసి దాడి చేయడం. ఇప్పుడు నిన్న వచ్చాడు విష్ణు, వచ్చి మా నాన్న మీదకి వస్తావా అని మాట్లాడడము. అలాగే ఇప్పుడు ఈ మైక్ తీసుకొని కొట్టిన సందర్భాన్ని, ఇది ఏం కేసు అవుతుందో ఏమవుతుందో అని చెప్పి ఆయన బీపీ పెరిగిందని చెప్పి ఆయన హాస్పిటల్లో చేరారు మోహన్ బాబు. కొంతమంది ఏమంటున్నారంటే ఆ కేసు ఏమైనా సీరియస్ అవుతుందేమో అందుకే హాస్పిటల్లో చేరాడని కొంతమంది అంటున్నారు. అది మన నిజాలు తెలియవు. అసలు విష్ణు హాస్పిటల్లో ఎందుకు చేరాడో అర్థం కావట్లా. తండ్రికి తోడుగా విష్ణు ఉన్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు విష్ణు ప్రెస్ మీట్ పెట్టి మేము అంటే మా నాన్నగారు ఉద్దేశపూర్వకంగా జర్నలిస్ట్ మీద దాడి చేయలేదు, ఆగ్రహావేశాలతో అది జరిగిపోయింది. మేము ఆ జర్నలిస్ట్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుతూ ఉన్నాము, వాళ్ళతో టచ్లో ఉన్నాము, వాళ్ళకి చెప్పాల్సిందంతా మేము చెప్పేశాము, మీడియా దీని మీద హంగామా చేయాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన ప్రెస్ మీట్లో పెట్టాడు. ఓకే, ఎనీవే ఇప్పుడు ఒకంత మనోజ్ని దారిలోకి తెచ్చుకోవాలి అంటే అతన్ని చల్లబరచాలి. ఓకే, అతనికి ఒక ఏమన్నా ఒక భరోసా ఇవ్వాలి. నువ్వు కూడా ఈ కుటుంబ సభ్యుడివే, నాకెంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది అని విష్ణు వైపు నుంచి రావాలి. ఓకే, విష్ణు వైపు నుంచి వచ్చి నానా జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, మేమిద్దరం నీకు 2 కళ లాంటి వాళ్ళం, నీకు ఈ వయసులో మేము అండగా ఉంటాం తప్పితే ఇబ్బంది పెట్టము అనే మాట మనోజ్ వైపు నుంచి రావాలి, విష్ణు వైపు నుంచి రావాలి. ఓకే, కానీ ఈ మాట అనే లోపు ఒకవేళ మనోజ్ ఆ మాట అంటాడేమో అనే లోపు మనోజ్ని మాటలనేస్తుంటే మనోజ్ ఎట్లొస్తాడు? కానీ ఏది ఏమైనా పబ్లిక్ సపోర్ట్ మట్టుకు మనోజ్కే ఉంది. ఓకే,